వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆమె అభివర్ణించారు. నిస్సిగ్గు రాజకీయాలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అని చేసిన పాపాలకు శిక్ష అనుభవించే కాలం దగ్గర పడిందని మండిపడ్డారు. తిరుమల లడ్డు వివాదంపై స్పందిస్తూ దేవుడిపై నమ్మకం లేని చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే ప్రసాదాన్ని వివాదాల్లోకి నెట్టారని ఆరోపించారు. లడ్డూలో కల్తీ నెయ్యి వెనుక హెరిటేజ్ హస్తం ఉందని తేలింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ అవసరాల కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని వదిలేశారని, చివరకు మోదీ కాంగ్రెస్ నాయకత్వాలను కూడా తన స్వార్థం కోసం వాడుకున్నారని విమర్శించారు. లక్షల కోట్లు సంపాదించాలనే లక్ష్యం తప్ప చంద్రబాబుకు ప్రజా శ్రేయస్సు పట్టదని, రాయలసీమ ప్రాజెక్టులను అడ్డుకొని ఆ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. జగన్, వైవి సుబ్బారెడ్డి కుటుంబాలపై చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలు, ఆయన నీచ రాజకీయాలకు పరాకాష్ట అని లక్ష్మీ పార్వతి దుయ్యబట్టారు. చంద్రబాబుకి అసలు దైవ భక్తి లేదు. స్వయంగా అతను చెప్పినటువంటి మాటని మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నేను ఇతను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవగానే 95లో అసెంబ్లీలో అతను చెప్పిన మాట అనమాట. నన్ను అందరూ అడుగుతున్నారు, ఏ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది అది ఇదంటే, ఏమీ లేదు, నా శక్తే నేను నిలబడి నేను కష్టపడి పైకి వస్తా ఉన్నాను, అందువల్ల నా కష్టంతోనే నేను ఏదైనా సాధించుకోగలుగుతున్నాను తప్ప ఏ దేవుడి మీద నాకు నమ్మకం లేదని చాలా స్పష్టంగా చెప్పాడు ఈ వ్యక్తి. అంటే ఎంత పరమ నాస్తికుడో మీరు అర్థం చేసుకోండి. ఇట్లాంటి వ్యక్తి ఈ రోజు హిందూ మతాన్ని పాడు చేయటం కోసమే ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మతాన్ని మరి వాడుతా ఉన్నాడు. మనం ఒక్క మాట చెప్పుకుందాం, మనము వేరే ఏ మతంలోనైనా సరే, సిక్కు మతం గాని, లేకపోతే క్రిస్టియన్ మతం గాని, ఇస్లామీ గాని, ఏ మతంలో తీసుకున్నా సరే ఈ విధంగా వాళ్ళ దేవుళ్ళ మీద, అదే విధంగా వాళ్ళ ప్రసాదాల మీద ఇంత దుష్ప్రచారం చేసి అదంతా కూడా అబద్ధమని తేలిపోయినటువంటి వ్యక్తిని ఎవరైనా వదిలిపెడతారా? వాళ్ళ చట్టాల ప్రకారంగా, అంటే వాళ్ళ మత చట్టాల ప్రకారంగా, వాళ్ళ నిబంధనల ప్రకారంగా ఆ వ్యక్తిని బహిష్కరిస్తారు. ఒకవేళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గనక ముఖ్యమంత్రి పదవిని లాగేసేయకపోవచ్చు, కానీ వాళ్ళ మతం నుంచి అతన్ని బహిష్కరించేసి ఇతన్ని పూర్తిగా వెలేస్తున్నాము అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసేవాళ్ళు. దురదృష్టం కొద్ది ఏంటంటే ఈ హిందూ మతానికి ఏ విధమైన కట్టుబాట్లు లేవు, ఏ విధమైనటువంటి నియమాలు లేవు. ఎవడు ఏ విధంగానైనా మాట్లాడొచ్చు, ఎట్లయినా తిట్టొచ్చు, దేవుళ్ళని తిట్టొచ్చు. వాళ్ళకి చెప్పుల్లో కూడా బొమ్మలేసి చెప్పులు తయారు చేసి కంపెనీలు అమ్ముకోవచ్చు. అప్పుడు కూడా వీళ్ళకి సిగ్గు రాదు అంతే. ఎందుకంటే ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళంతా కూడా హిందూ మత ద్వేషులు. వీళ్ళకి కులం లేదు, కులం ఉంది, మతం లేదు, కులం ఉంది. ఆ కులాన్ని కాపాడుకోవటానికి ఇంకెన్నో అబద్ధాలు ఇతను ఆడుతూనే ఉంటాడు. అంటే ఒక ప్రజాస్వామ్య పరిరక్షకుడైనటువంటి ఒక వ్యక్తి నీచమైన పరిపాలన సాగిస్తూ తన ప్రత్యర్థిని, తన కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలవలేక అడ్డదారిలో ఏ విధంగా గెలిచాడో మన ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపు ఈ రాష్ట్రంలో 54 లక్షల ఓట్లు ఎంతో తేడా వచ్చింది, 12% ఓటింగ్ తేడా. మరి ఇంత శాతం ఓటింగ్ తో అడ్డదారిలో గెలిచినటువంటి వ్యక్తి అడ్డదారిలోనే అధికారానికి వచ్చాడు. ఈ అడ్డదారిలో రావటం అనేది అతనికి ఈ రోజు కొత్త ఏం కాదు కదా. ఆ రోజు అంతే కదా, 94 ఎలక్షన్స్ లో ఎన్టీఆర్ గారు, నేను ఎంత కష్టపడి రాష్ట్రం అంతా పర్యటించి మొత్తం 258 సీట్లు కమ్యూనిస్టులతో సహా గెలిపిస్తే 8 నెలలు తిరగకుండానే అడ్డదారిలో నన్ను ఒక బూచిగా చూపించాడు. రోజు వాళ్ళ పచ్చ మీడియాలో ప్రచారం చేయించాడు. మరి ఆ ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు రాయించాడు. చివరికి ఎన్టీఆర్ క్యారెక్టర్ అసాసినేట్ చేయించాడు. ఇక నన్నైతే చెప్పేదే లేదు, ఇప్పటికీ చేస్తానే ఉన్నారు. ఇంత దారుణమైన వంచన, పిల్లనిచ్చిన మామ అనే గౌరవం లేదు, ఒక తండ్రి లాంటి వాడనే భావన లేదు, పెద్ద వయసు అనేటువంటి గౌరవం లేదు. ఇట్లాంటి ఒక వ్యక్తి, ఇటువంటి పనికి మాలిన బుద్ధులు ఉన్నటువంటి వాడు, ఇటువంటి నీచమైన స్వభావం ఉన్నటువంటి వాడు, ఇతని ఫ్రమ్ ద బిగినింగ్, ఇతని బాల్యం నుంచి మీరు ఇతని జీవితం చూస్తే చాలా క్లియర్ గా మనకు అర్థమయ్యేదంటే, ఇతనికి ఊహ తెలిసిన దగ్గర నుంచి అబద్ధాలతోనూ వెన్నుపోట్లతోనే ఎప్పుడూ కూడా పిచ్చి రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు. యూనివర్సిటీలో కూడా అంతే, కులాల మధ్య చిచ్చు పెట్టాడు. రెడ్డి, కమ్మ అనేటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టాడు. అక్కడ అంతే, వాళ్ళ దగ్గర డబ్బులుగా చేసేవాడు, వీళ్ళ దగ్గర డబ్బులుగా చేసేవాడు. ఇతని జీవితంలో ఇతని ఎయిమ్ ఒకే ఒక్కటి ఉంటుంది ఎప్పుడూ కూడా, తను అధికారంలోకి రావటానికి ఎంత నీచానికైనా దిగజారిపోతాడు. అధికారం ఎందుకయ్యా అంటే తను అనుకున్న లక్ష్యం చేరటానికి. ఆ లక్ష్యం ఏంటంటే లక్షల కోట్లు సంపాదించడానికి. షుడెస్ట్ నాట్ హ్యావ్ బీన్ ఓల్డ్ బిఫోర్ ద హ్యాడెస్ట్ బీన్ వైజ్ అని.
అందువల్ల నువ్వు ఎంత ఎత్తు ఎదిగావని కాదు, ఎత్తు అంటే తాటి చెట్టు అంత పొడవు అయ్యావని కాదు, లేకపోతే నాకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వయస్సు కాదు, బుద్ధి జ్ఞానం నీ జీవితంలో ఎంత వచ్చిందో అది తెలుసుకో ముందు. అప్పుడే నువ్వు మనిషిగా గుర్తించబడతావు తప్ప ఎంత ఎత్తేది నీకంటే తాడి చెట్టు ఇంకా పెద్దది. నువ్వు ఏ దేవుణ్ణైనా పూజ చేసుకో, ఏ రూపంలోనైనా కొలుచుకో, ఆ రూపంలో ఉన్న శక్తి నేనే అవుతాను అని చెప్పి ఇంత స్పష్టంగా ఇంత సర్వ సమానత్వాన్ని హిందూ మతం ఇంత విశాలతత్వాన్ని ప్రబోధం చేసింది కదా. మరి నువ్వెట్లా హిందూ అవుతావు? నీ బానిస పవన్ కళ్యాణ్ ఎట్లా హిందూ అవుతారు? నీ కొడుకు ఎట్లా హిందూ అవుతారు? ఎప్పుడైనా సరే నువ్వు అసలు చెప్పులు లేకుండా పూజలు చేసావా? అసలు పూజల పట్ల దేవుడి పట్ల నీ గౌరవం ఉందా? అవసరానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకునేటువంటి నీలాంటి క్షుద్రుడు, నేను వాడుతున్నాను క్షుద్రం హృదయ దౌర్బల్యం అని భగవద్గీత చెప్పింది కదా, నీలాంటి క్షుద్రుడు అసలు హిందూ మతం పేరెత్తడానికి అర్హత ఉందా? దేవుడి పేరెత్తడానికి అర్హత ఉందా? ఇంత నీచమైన దేవుని రాజకీయాల్లోకి లాగేటువంటి నువ్వు అసలు ఆ దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడో తొందరలోనే నీకు ఆ పనిష్మెంట్ కూడా తొందరలోనే తెలుసు చంద్రబాబు. అప్పుడు మొదలు పెట్టావు. నీ కొడుకు వయసు ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎదిరించలేక అతను చేసిన మంచి పనుల వల్ల ప్రజల్లో వాళ్ళ తండ్రి దేవుళ్లాగా మిగిలాడు, అబ్బాయి కూడా దేవుళ్లాగా మిగిలాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల. నీ పరిపాలన ఉన్నప్పుడల్లా వేరే వేరే ద్వారా విష్ణు లేకపోతే ఇండారో లేకపోతే ఇంకొక ఏది బోలే బాబానో ఇలాంటి అన్ని ఈ టోకరా బాబాలందరినీ తీసుకొచ్చి పేర్లు మాత్రమే అట్లా అడ్డం పెడతావు. కానీ దాని ద్వారా సప్లై చేస్తుంది నీ కల్తీ నెయ్యి. అప్పుడు అంతే, కల్తీ మజ్జిగే నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కల్తీ మజ్జిగ అమ్మించావు. ఇట్లా అట్టి దారుణంగా అందరినీ మోసం చేసి హెరిటేజ్ నీ భార్య పేరును పెట్టుకొని ఆవిడకి ఏమన్నా తెలుసా? ఒక్క రోజన్న కంపెనీ లెక్కలు చూస్తుందా అండి? కానీ నువ్వు చూస్తావు, వెళ్ళి రాత్రి అయిన తర్వాత నువ్వు అంతా కూడా అండర్ గ్రౌండ్ లో కూర్చొని మొత్తం కంపెనీ లెక్కలన్నీ చూసి ఎక్కడ నష్టం వస్తే దాన్ని ఎట్లా పూడ్చాలనుకుంటే ఇదిగో ప్రజల సొమ్ముంది కదా అక్కడ దోపిడీ చేస్తావు, తీసుకెళ్లి దాంట్లో పెడతావు. ఇట్లా మోసాలు మోసాలు మోసాలతోనే నీ జీవితం అంతా కూడా గడుస్తా ఉంది. ఈ రోజు ఎంత దారుణంగా ఒక అసెంబ్లీ సాక్షిగా ఎన్ని అబద్ధాలు చెప్పావు చంద్రబాబు. ఈ రోజు మా వాళ్ళు అడుగుతున్నారు కదా, ఎమ్మెల్సీ పెద్దల సభలు అడుగుతున్నారు కదా, మరి చర్చకు పెట్టు. చర్చలో నిజంగానే నువ్వు నిర్దోషం అయితే నిరూపించుకో, ఆధారాలతో సహా నిరూపించుకో. మా వాళ్ళన్ని ఆధారాలు సహా చూపిస్తా ఉన్నారు. చివరికి నీ హెరిటేజ్ వీటన్నిటికీ లింక్ అనేది చూపిస్తుంటే చర్చ పెట్టకుండా పారిపోతావు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కనుక అందుకు కావాలనే ప్రతిపక్షాన్ని రానివ్వలేదు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నీ ఆటలు సాగవని చెప్పి ఆయన రానివ్వలేదు. అక్కడ నువ్వు అబద్ధాలు చెప్తా ఉంటావా? నీ పేరు ఎత్తితే చాలు చీ అని చెప్పని అంటా ఉన్నారు. అట్లాంటి స్థితికి దిగజారి నువ్వు ఇంకా ఏం కాపాడుకుంటావు? నీ పచ్చ మీడియా ఒకటి. నీ పచ్చ మీడియా నిజంగా నేను జడ్జి స్థానంలో ఉంటే దాన్ని ఊరేసేదని నేను చెప్తున్నా కదా. మీడియా వ్యవస్థనే సర్వనాశనం చేసినటువంటి నీ పచ్చ మీడియా నలుగురున్నారే, వాళ్ళను ఊరేయాలి నిజంగా కూడా తీసుకెళ్లి. అంత దరిద్రపు మీడియా ఇంకెక్కడా కూడా లేదు, ప్రపంచంలోనే లేదు. అట్లాంటిది సుబ్బారెడ్డి గారు పుట్టిన దగ్గర నుంచి పక్కా హిందూయిజం వాళ్ళది. ఆయన భార్య అసలు ఎన్ని వ్రతాలు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా చూస్తాం. ఆ ఇళ్లు మొత్తం కూడా ధూపంతో నిండిపోయి ఉంటుంది, సాంబ్రాణి ధూపంతో. అదేవిధంగా క్రింద ఆవుకు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆవుకు పూజ చేస్తూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు యజ్ఞాలకి చేస్తూ పిలుస్తారు నన్ను కూడా, హైదరాబాద్ లో ఉన్నప్పుడు యజ్ఞాలకు వెళ్లేదాన్ని. అసలు అంత భక్తుల్ని నేను చూడలేదు. అంత అమితమైనటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా మహాభక్తులు, హిందూ మతాన్ని నాశనం చేయ. ఆ బీజేపీ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉంది.